హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెండకాయ వేపుడు. అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఫస్ట్ గుప్పిడి శనక్కాయ పప్పులు వేయించుకుందామండి. బెండకాయ వేపుడులోకి ఈ శనక్కాయ పప్పులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. సిమ్లో పెట్టి వేయించుకుందాం. వేగిపోయినాయండి, పక్కకు తీసుకుందాం. తాలింపు గింజలు వేసుకుందామండి. 2 ఎండుమిర్చి, చిదిమన్న 2 వెల్లుల్లి రెబ్బలు, 1 రమ్మ కరివేపాకు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకున్నామండి. 2 పచ్చిమిర్చి ఇలా తుంపుకొని వేసుకున్నాం. ఇవి కొంచెం వేగేయండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకున్నామండి. ఇలా బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకున్నాం. కొంచెం సేపు ఇలా మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. అలా మూత పెట్టుకుని మగ్గించుకున్నాం కొంచెం సేపు. ఇంకా మూత లేకుండా వేయించుకుందామండి. మూత పెడితే జిగురు వస్తుంది. ఫస్ట్ ఒక 2 మినిట్స్ అలా మూత పెడితే చాలు. బెండకాయ వేపుల్లో ఎర్రగడ్డ ముక్కలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. కొంచెం 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. జిగురు కూడా తగ్గిపోయిందండి. ఇంకొక 10 నిమిషాలు. బెండకాయ వేపుడు అడుగు అంటకుండా చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి, తినేశనగపప్పు ఇవన్నీ కలిపి చేసిన పప్పుల కారం అండి. 2 స్పూన్ల పప్పుల కారం వేసుకొని కలుపుకుందాం. భలే రుచిగా ఉండిద్దండి ఈ పప్పుల కారం తాలింపులోకి. ఇలా 1 నిమిషం వేయించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు 1 సెకండ్ మూత పెట్టుకుందామండి. 1 సెకండ్ అలా వాసన మంచిగా వస్తుంది. వేయించిన శనక్కాయ పప్పులు వేసుకుందామండి. ఒకసారి అలా కలుపుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్. రుచిగా కూడా ఉంటుందండి. ఈ పప్పులోకి అలాగా నంచుకొని తినచ్చు సైడ్ డిష్గా, లేదంటే డైరెక్ట్గా అన్నంలో కలుపుకున్న చాలా రుచిగా ఉండిద్దండి. కాయ వేపుడు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి. బాయ్.